స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎస్ఎస్సి ఫలితాలు రేపే విడుదల చేసేందుకు ఇక్కడ ఎస్ఎస్సి బోర్డు అయితే ఉన్నతాధికారులు అయితే అన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది. రేపే ఫలితాలు అనేవి అయితే వచ్చేస్తున్నాయని అయితే ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే రేపే డిక్లేర్డ్ అయితే చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. సో రేపు ఫలితాలు విడుదల చేసిన వెంటనే ప్రతి ఒక్కరైతే మీ ఫోన్లో వేటి న్యూస్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫలితాలను వేగవంతంగా మీరైతే చూసుకోవచ్చు అన్నమాట. మీ ఫలితాలకు ఒకసారి అయితే దీనికి సంబంధించి కూడా పాస్ పర్సంటేజ్ అనేది ఎలా ఉంది కానివ్వచ్చు. ఇప్పటి వరకు మార్క్స్ అనేవి యాడింగ్ విషయంలో ప్రభుత్వం చాలామంది స్టూడెంట్స్ అయితే మరి మార్క్స్ అనేవి యాడ్ చేస్తున్నారా, చాలామంది స్టూడెంట్స్ అయితే ఒకటే ప్రశ్న అడుగుతున్నారనమాట. అదేంటంటే మ్యాథ్స్ విషయంలో ఇక్కడ మనకు చాలామంది అయితే చెప్తున్నారు మరి మ్యాథ్స్ అనేవి యాడ్ అవుతున్నాయి లేదా అని అయితే అడుగుతున్నారనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ పాస్ కావడమే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. రేపు లేదా ఎల్లుండి 10th రిజల్ట్స్ పక్కా అన్నమాట. సో మరి అన్న మే 4 లేదా 5న మరి మన 10th ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లయితే చెప్పారు కదా, మరి అదేం సంగతి అని అయితే మీరు అందరైతే అనుకోవచ్చు. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి బోర్డు అయితే కసరత్తు చేస్తున్నట్లయితే సమాచారం. రేపే రిజల్ట్స్ వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ అయితే హాజరయ్యారన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అయితే పాస్ చేయడమే జరిగిందన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ హయ్యర్ క్లాస్ ఇక్కడ ఎడ్యుకేషన్ ప్రమోటెడ్ కాబట్టి, సో ఇక్కడ మనకు హయ్యర్ ఎడ్యుకేషన్స్ ప్రమోటెడ్ కాబట్టి ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దాదాపు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ అయితే పాస్ చేయడమే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఫలితాలకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్న స్టూడెంట్స్ అందరూ ఒకటే అడుగుతున్నారు, అన్న మరి ఏప్రిల్ 30 అంటున్నారు కదా అని అయితే అందరూ అయితే అనుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సో ఫలితాలకు సంబంధించి అయితే అన్ని రంగాలు సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ కానీ ఇవ్వచ్చు, ఎస్ఎస్ బోర్డు అధికారులు పై అధికారులు కానీ ఇవ్వచ్చు, రేపే ఈ ఫలితాలను విడుదల చేసేందుకైతే ఎస్ఎస్సి బోర్డు అయితే కసరత్తు ప్రారంభించిందన్నమాట. సో రేపే రిజల్ట్స్ వస్తాయా లేదా అనేది అయితే మనకి ఇంకొక క్లారిటీ అనేది ఈరోజు సాయంత్రం గల వచ్చేసి కూడా రావాల్సి ఉంటుందన్నమాట. అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల మంది విద్యార్థులు అయితే ఈ ఎగ్జామ్స్ అయితే 10 లక్షల ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది స్టూడెంట్స్ అయితే ఒకటేసారి అయితే ఎదురు చూస్తుంటారు కాబట్టి సో ఇక్కడ మనకు వెబ్సైట్స్ కూడా క్రాష్ కావడం జరుగుతుంది. సో అందుకోసం మీ అందరికీ కూడా నేను ఒక అప్లికేషన్ అయితే సజెస్టెడ్ అయితే చేస్తున్నాను. వెంటనే మీ ఫోన్లో అందరూ కూడా వేటి న్యూస్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరైతే మీ ఫలితాలకు సంబంధించి అందరికంటే ముందుగా వేగవంతంగా ఫలితాలు అనేవి అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త విధి చేస్తున్నారు, ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ పాస్ పర్సెంటేజ్ అయితే ఆల్మోస్ట్ 99% అయితే పాస్ పర్సెంటేజ్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఒకటి సబ్జెక్టులో ఫెయిల్ అయిన వారు కానీ ఇవ్వచ్చు. సో ఈసారి అయితే ప్రభుత్వం అందరినీ కూడా పాస్ చేయడమే జరుగుతుందన్నమాట. ఎవరి